భద్రకంకాళి అమ్మవారికి సంబంధించిన బోనాల జాతర ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఆ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే వచ్చే ఆదివారం అమ్మవారికి బోనాల జాతర మొదలయ్యి సోమవారం రంగంతో అమ్మవారి జాతర అయితే ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే సన్నాహం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎండోమెంటరీ వాళ్ళు కూడా మనకు మాట్లాడడం జరిగింది. అమ్మవారికి సంబంధించిన దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు కూడా ఈ ఏడాది ఇంకొక క్యూ లైన్ ఎక్కువగా పెంచడంతో పాటుగా అమ్మవారికి విఐపి దర్శనాలకు సంబంధించిన టికెట్స్ కోసం కూడా మనం పోలీస్ సిబ్బంది వారిని సంప్రదించి వారి దగ్గర తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అని అనేసి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే అమ్మవారికి సంబంధించిన రంగం కూడా మనకు అమ్మవారి టెంపుల్ ఎదురుగానే మనకి పీఠం వేసి అమ్మవారి రంగం కూడా చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు కూడా ఇది సోమవారం ఉదయాన్నే 8:30 లోపే అమ్మవారికి రంగం భవిష్యవాణి కూడా సిద్ధమవుతుంది అని చెప్తున్నారు. దాని తదనంతరం అమ్మవారిని సాగనంపే కార్యక్రమం కూడా మధ్యాహ్నం లోపు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. అమ్మవారికి ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అంటూ కూడా మనకి తెలియజేయడం జరిగింది. అయితే అమ్మవారికి సమర్పించే చీర, గాజు, పూలు ఇలాంటి వాటన్నిటినీ కూడా పద్మశాలి వారు గత 10 ఏళ్లుగా వారి స్వహస్తాలతో చీరను నేసి అమ్మవారికి సమర్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అమ్మవారికి సంబంధించిన అలంకరణకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చూసుకుంటున్నట్టుగా మనకి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అమ్మవారికి నైవేద్యాలను సమర్పించేది కూడా మనకి ఆ నైవేద్యాలు కూడా పైనే అమ్మవారికి స్వయంగా ఇక్కడే వంట చేసి అమ్మవారికి సమర్పించడం కూడా చేస్తారు. అయితే బోనాలను ఎత్తుకొని వచ్చే వారందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం వలన వచ్చే భక్తులకి ఎక్కడా కూడా దర్శన భాగ్యానికి ఆలస్యం లేకుండా, రద్దీ అనేది లేకుండా వచ్చిన వారు వచ్చినట్టు దర్శనం ముగించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, పార్కింగ్స్కి ఇబ్బంది అవుతుంది అనే కోణాల్లో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నామని, ఎప్పటిలాగానే మరింత పార్కింగ్ ప్లేసులను కూడా పొడిగించాము అంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే దీనితో పాటుగా ట్రాఫిక్ ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేకుండా ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోయే విధంగా కూడా దాదాపు ఇప్పటికే దీనిలో 1500 మంది పోలీసు వారితో పాటుగా 200 మంది ట్రాఫిక్ సిబ్బంది వారు కూడా ఇందులో ఉండబోతున్నారు అని కూడా చెప్తున్నారు. అయితే వీరందరూ కలిసి టెంపుల్లోని దర్శనానికి ఎవరికి ఎటువంటి ఆలస్యము జరగకుండా ప్రతి ఒక్క చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు. అయితే అమ్మవారికి బోనాలను సమర్పించే సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా బోనాలు అంగరంగ వైభవంగా మొగవాలి అంటూ కూడా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించిన సంబంధాలను కూడా ఇప్పటికే మనకి బయటకు చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది కూడా మనకి తెలియజేశారు. అయితే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా పూలు పళ్ళతో అమ్మవారికి దాదాపు మనకి ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మవారి ఆలయం వరకు కూడా మనకి అమ్మవారికి సంబంధించిన జాతర ఏర్పాట్లు కూడా రేపటి నుంచి తయారవ్వబోతున్నట్టు చెప్తున్నారు. అయితే వచ్చే ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ జాతర ఉంటుంది. అయితే దాని తరువాత రోజు సోమవారం మనకి అమ్మవారి రంగం ఉండడంతో పాటుగా అమ్మవారిని సాయంత్రం లోపు సాగనంపే కార్యక్రమం కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు? మా అమ్మ 90 సంవత్సరాలు ఉంది. 90 సంవత్సరాలు. మా అత్త నన్ను చేసుకొచ్చింది. మా అత్త శాందకెళ్ళి తెచ్చిందంట. ఇక్కడేమో కాదు, శాందకెళ్ళి వచ్చిన శాందమ్మ అంకల్లమ్మ 5 ఏళ్ల పిల్లకు ఊక్కుంటూ వచ్చి ఇక్కడ నిలబడిపోయిందంట. అమ్మవారు అసలు అమ్మవారి చరిత్ర ఏంటి అంటే 5 సంవత్సరాల పిల్లనంట. ఆమె శాందకెళ్ళి వచ్చిందంట, ఆమె మీదికి వచ్చిందంట. వస్తే ముందుగా బొయ్యగూడలో నిలబడ్డదంట. బొయ్యగూడ నచ్చకపోతే వచ్చేసి ఇక్కడ నిలబడ్డదంట. ఊక్కుంటూ వచ్చి ఇక్కడ నిలబడి మాయమైపోయిందంట. మా అత్త చెప్పింది, నాకు తెలియదు. మా అత్త చెప్పింది. మా అత్త 90 ఏళ్ళకు చచ్చిపోయింది. ఇప్పుడు నన్ను చేసుకుని వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది. మా ఏజ్ 60 ఏళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు వస్తుంది. మా అత్త శాందకెళ్ళి తెచ్చింది మా అంకలమ్మ. ఆయమనే కొలుచుకుంటే అప్పుడు చిన్నగా ఉండే, బురద ఉండే, గుడిసే ఉండే. అప్పుడు ఇట్లా వంగిపోతుంటే మేము మొక్కడానికి పెద్ద బావి ఉండే,
చాలా అంటే చాలా సత్యం గల తల్లి నా అమ్మ. ఆమె నమ్ముకున్న వాళ్ళం ఎవ్వరూ ఏది కాలే. మేము ఎంత బీద పరిస్థితులు ఉన్నామంటే చెప్పనికే కాదు. ఆమెను చేతిలో పట్టుకున్నాం, మేము ఆమెను కొలుచుకుంటున్నాం. చాలా మంచిగా ఉన్నాం బామ్మ దయల. మా పిల్లలు మేము అందరు 3 బిడ్డలు. ఇప్పటికి 60 సంవత్సరాలు ఆమెను మరవం. ఏడాది బోయగూడకి వెళ్ళి బోనం ఇక్కడికి తీసుకొని వస్తాం. తొట్టెల బోనము బ్యాండ్ తోటి వస్తాం మేము. 60 సంవత్సరాలు ఉంది. మా అత్త చేసుకొచ్చినప్పుడు ఉంది. మా అత్త చేసింది ముక్కుపోగు, బంగారు ముక్కుపోగు చేసి కూడా అమ్మకు పెట్టింది. బంగారు ముక్కుపోగు చేసి పెట్టింది. మా అత్త ఇక్కడనే చనిపోయింది. మా అత్త ఇక్కడనే చనిపోయింది. ఈడనే చనిపోతే తీసి బయట పెట్టిరు మా అత్తని. అమ్మ జర మొక్కుకుంటనే పానం మిడిచేసింది. అమ్మ భక్తురాలే ఆమె. ఇక మా అత్త చచ్చిపోయింది. ఇక మేము అదే మా అత్తతో వాళ్ళనే 60 సంవత్సరాలు ఉంది. ఆమెను మరో చక్కని బోనము తొట్టెల బ్యాండ్ తోటి తీసుకొని వస్తాం సంవత్సరం ఇక్కడికి. చాలా పెద్దగా చేస్తాం అమ్మ పండగ. ఇక మేము ఇక ఆమె ఎంత చేస్తామో మమ్మల్ని అంత మంచిగా పెట్టింది అమ్మ తల్లి. మమ్మల్ని మా బిడ్డలు మేము అందరూ సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం బిడ్డ. అమ్మని నమ్ముకున్న వాళ్ళం ఎవ్వరం ఏమి ఇది కాలేము మేము. ఆమె ఇప్పటమ్మ కాదు. మా అత్త వాళ్ళ అత్త 3వ పీఢీ నుంచి నడుస్తుంది ఇక్కడ. ఆమె ఇప్పుడు ఇంత మంచిగా చేసుకున్నది. ఇట్లా అవుతుందని కూడా మేము ఎవరం అనుకోలేము. మా అత్త చేసుకొచ్చింది, గుడిసెలది ఇచ్చింది ఇక్కడికి. నన్ను చేయి పట్టుకొని తీసుకొని వచ్చింది. బురద ఉండే అప్పుడు. ఇప్పుడు నా తల్లి చూడే ఎంత మంచిగా చేసుకుందమ్మ. నా అమ్మ చాలా సత్యంగా తల్లుజిల్ మాంకాలమ్మ. నా అమ్మ చాలా అంటే చాలా సత్యం. ఆమెను ఎత్తుకుంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఆమె సంతానం అంటే సంతానం ఇచ్చింది ఆమె. దాని మా ఆయనకు డ్యూటీ కూడా లేకుండే. మా ఆయనకు మొక్కితే గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. ఇక్కడ అమ్మవారి బోనాలు అంటేనే అందరికీ తెలిసిందే. అసలు మీరు ప్రతి సంవత్సరం బోనాల్లో ఎలాంటి ఏర్పాట్లు? చాలా బాగుంటదండి. మేము పుట్టినప్పటి నుండి ఈ గుడి తెలిసి సికింద్రాబాద్ లోనే ఉంటాం. మేము ఇక్కడ రంగరాజు బజార్ లో ఉంటాము. బోనం ప్రతి సంవత్సరం తీసుకొస్తాము. మాకు చాలా సంతోషం. అనుకున్నది జరుగుతుందండి మాకు. అందుకొరకు ప్రతి వారం అయినా మేము ఎప్పుడు వీలైతే అప్పుడు గుడికి కంపల్సరీ వస్తామండి. మరి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేసావు? ఈసారి చాలా బాగుందండి. ఇంకా అందుకొరకు ముందే వస్తున్నారు. ముందేమో శుక్రవారం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ముందే అంతా జాతరగా వస్తుంది కదా. బండ్లు కూడా తీస్తున్నారు కదా. అమ్మవారి బోనాలు ఇట్లంతా చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు అమ్మవారు బంగారు బోనం గురించి ఏమేమి చెప్తారంటే, చాలా బోనం అంటే చూస్తేనే చాలు జీవితం తరించిపోతుంది. అంతేనండి. వీటిని చూడేస్తే మన అదృష్టం అనుకోవాలి. ఇంకా అంతే. ఇంకా ఆ రోజులలో లేదు కదా. ఈ రోజులలో బోనాలు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం అమ్మవారి రంగం కూడా జరుగుతుంది కదా. రంగం కూడా జరుగుతుంది. ఇక్కడనే ఉంటామండి మేము. ముందుకొచ్చి నిలబడతాము. ఈ ముందు గలీలనే ఉంటాం మేము. అన్ని చూస్తూనే ఉంటాం. బాగానే ఉంటది రంగం. భవిష్యం అని చెప్పింది జరుగుతుంది కూడా కదా. ఈ సంవత్సరం ఎలాంటి మనం చూడొచ్చు అంటారంటే, అమ్మవారి జాతరలో ఏమేమి ఏర్పాట్లు కనిపించాయి? అన్ని ఏర్పాట్లు ఉంటాయి కదండి. ఏదో లేదనకుండా ఈసారి ఇంకా ఎక్కువ. ఇప్పటి వరకు స్పీచ్ ఇస్తుండే కదా శ్రీనివాస్ యాదవ్. అంతా బాగుంటది అని చెప్తున్నాడు. లైట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇక్కడ బాగుంటుందా, పబ్లిక్ అక్కడ వస్తుందా అనేసి మాట్లాడాడు కదా ఇప్పటి వరకు. మేము కూడా అక్కడ కొద్దిసేపు నిలబడేసి వచ్చేసాము ఇప్పుడు.